ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసి, బాదంలో మనకి విటమిన్ ఇ అండ్ ప్రోటీన్ అండ్ మెగ్నీషియము అన్నీ ఉంటాయి. వీటిలో మెయిన్గా విటమిన్ ఇ మన స్కిన్కి చాలా హెల్ప్ అవుతుంది. జీడిపప్పు వల్ల ఏంటంటే మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అండ్ మన టీత్ హెల్దీగా మెయింటైన్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సన్ఫ్లవర్ సీడ్స్లో ఏంటంటే యాంటీ క్యాన్సర్ న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి. హార్ట్ హెల్త్కి చాలా మంచిది. ఇందులో కూడా విటమిన్ ఇ చాలా ఎక్కువగానే ఉంటుంది. మనం పంప్కిన్ సీడ్స్ వేయించుకుందాము. దీనిలో జింక్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ జింక్ ఇమ్యూన్ సిస్టమ్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. కొబ్బరిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ వల్ల డైజెషన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ కొబ్బరి రెగ్యులర్గా మనం తినడం వల్ల మన గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మనం వాటర్ మెలన్ సీడ్స్ వేయించుకుందాము. వాటర్ మెలన్ సీడ్స్ తినడం వల్ల హార్మోనల్ బ్యాలెన్స్ అవుతుంది. ఈ సీడ్స్ అన్ని లో ఫ్లేమ్లోనే మాడనివ్వకుండా లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గసగసాలు వేయించుకుందాము. ఎందుకంటే ఎక్కువ హీట్ ఉంటే గసగసాలు మాడిపోతాయి కాబట్టి. ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఖర్జూర ముక్కలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఒక 1 or 2 minutes వేయించుకుంటే సరిపోతుంది. పిల్లలకు కూడా ఇలా లడ్డు లాగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు వల్ల ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. రోజుకి ఒక లడ్డు తిన్నా ఎనర్జెటిక్గా ఉంటారు.